హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు క్యారెట్ పచ్చి మామిడికాయ ముక్కలతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. వేడి వేడి అన్నంలో 4 ముద్దలు తిని చూడండి, రుచి అదిరిపోద్ది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామా? ముందుగా క్యారెట్ తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్ మరెన్నో విటమిన్స్ ఉన్నాయి కదండి. రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా ఈ క్యారెట్ని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మెజర్మెంట్ కోసం ఒక బౌల్ తీసుకుని దానిలో కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు వేసి పక్కన పెట్టండి. తర్వాత అదే మెజర్మెంట్ బౌల్లో ఒక బౌల్ పచ్చి మామిడికాయ ముక్కలను తీసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని కూడా ముక్కలుగా చేసుకుని ఒక హాఫ్ బౌల్ తీసుకోండి. కొబ్బరి మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే క్యారెట్ పచ్చి మామిడికాయలతోనైనా పచ్చడి చేయొచ్చండి. కానీ కొబ్బరి వేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు, హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోండి. వీటిని వేయించాల్సిన పని లేదండి, పచ్చివే తీసుకోండి. ఇప్పుడు దానిలో 1 స్పూన్ సాల్టు, హాఫ్ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం వేయండి. కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. దానిలో 1/4 కప్పు వల్చిన వెల్లుల్లిపాయలు వేసి వాటన్నిటినీ గ్రైండ్ చేయండి. ఇలా చేసే క్యారెట్ పచ్చడిని కచ్చాపచ్చా గ్రైండ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే రోట్లో అయినా ఇలా కచ్చాపచ్చా చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన క్యారెట్ పచ్చడిని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడిని తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 4 గిన్నెలు నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత 3 ఎండుమిర్చి ముక్కలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి తాలింపును దోరగా వేయించండి. తాలింపు వేగిన తర్వాత కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసుకోండి. ఇలా వేగిన తాలింపులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పచ్చడి వేసి బాగా కలిపి 3 నిమిషాలు నూనెలో వేయించండి. మనం అన్నీ పచ్చివే తీసుకున్నాం కాబట్టి 2-3 నిమిషాలు నూనెలో వేయించడం వల్ల మంచి రుచితో పాటు నిల్వ కూడా ఉంటుందండి. ఇది ఇన్స్టెంట్ పచ్చడి కదండి, అందువల్ల ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం లేదు. పచ్చడి నూనెంతా పీల్చుకుని పొడి పొడిగా అనిపిస్తుంది, కానీ రైస్లో కలుపుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి రెడీ అయిందండి. దీన్ని రైస్లోనే కాదు టిఫిన్స్లో కూడా తినొచ్చు. ఇదే మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత హెల్దీ రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దండి. ట్రై చేస్తారు కదూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.